హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైనా మాట 70 ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఆ వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. 70 ఏళ్ళు పైబడిన ప్రతి సీనియర్ సిటిజన్ను అయితే ఆయుష్మాన్ భారత్ పథకంలోకి తీసుకొస్తామని అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అన్నారండి నిన్న. దీనివల్ల 70 ఏళ్ళు పైబడిన వృద్ధులకు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అయితే లభిస్తుంది. సో ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టోను ఆవిష్కరించిన సందర్భంగా ప్రధాని మాట్లాడారు. వృద్ధులకు, ముఖ్యంగా మధ్యతరగతికి చెందిన వారికి వారి అనారోగ్యాల చికిత్సకు డబ్బు వెనుక ఉన్న డబ్బు ఖర్చు చాలా పెద్ద ఆందోళనతో అయితే ఉంటారు వారు కనుక మోడీ ఈ విధంగా అయితే ప్రకటించడం జరిగిందండి. వృద్ధుల అతిపెద్ద ఆందోళన ఏమిటంటే వారు వ్యాధులకు చికిత్స ఎలా భరించాలి, ఆ అమౌంట్ అయితే వారి పెద్ద ఆందోళన అయితే ఉంటుంది. సో ఈ ఆందోళన నుంచి మధ్యతరగతి మరియు మరింత తీవ్రతమైనది. కాబట్టి 70 ఏళ్ళు పైబడిన ప్రతి వ్యక్తి ఈ పరిధిలోకి అయితే తీసుకొని వస్తామని అయితే బీజేపీ ఇప్పుడు సంకల్పం తీసుకుంది. కాబట్టి ఆయుష్మాన్ భారత్ యోజన అనేది మోడీ గారు అయితే తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ వర్గాలకు చెందిన వారిని కూడా ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి అయితే తీసుకొస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి ట్రాన్స్జెండర్లను కూడా తీసుకురావాలని అయితే బీజేపీ నిర్ణయించింది. ప్రస్తుతం 34 కోట్ల మంది పైగా పౌరులు ఆయుష్మాన్ భారత్ పథకం కింద 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అయితే పొందుతున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ఆయుష్మాన్ భారత్ పథకం అనేది భారతదేశం అంతటా 80 కోట్ల మందికి పైగా ప్రజలు 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కవరేజ్ని అయితే అందిస్తుంది. ఈ పథకానికి వాస్తవానికి ఫైనాన్షియల్ ఇయర్ 19 కేంద్ర బడ్జెట్ ప్రకటనలో సమయంలోనే భారత మాజీ ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీ గారు అయితే దీన్ని ప్రారంభించారు. సో ఈ పథకం కింద ప్రాథమిక, అలాగే మాధ్యమిక మరియు తృతీయ స్థాయిలో నివారణ, ప్రమోషన్ మరియు అంబులేటరీ కేర్ వంటి సౌకర్యాలు కవర్ చేయబడతాయి. ఇది 3 రోజులు ఫ్రీ హాస్పిటలైజేషన్ మరియు 15 రోజుల పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చుల వంటి రోగ నిర్ధారణ మరియు ఔషధాలకైతే ఈ పథకం వర్తిస్తుందండి. ముందుగా ఉన్న వైద్య పరిస్థితులను మొదటి రోజు నుండే కవర్ చేయబడతాయి. పథకం యొక్క ప్రయోజనాలు భారతదేశం అంతటా పోర్టబుల్. ఇది ఒక లబ్ధిదారుడు నగదు రహిత చికిత్సను పొందేందుకు భారతదేశంలోని ఏదైనా ప్యానెల్ని అయితే ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిని సందర్శించవచ్చునని అయితే సూచిస్తుందండి. సో ఆయుష్మాన్ భారత్ కింద కవర్ చేయబడిన సేవలు, మందులు, సామాగ్రి, రోగనిరోధక సేవలు, వైద్య ఫీజులు, గది ఛార్జీలు, సర్ఛార్జీలు, ఓటీ మరియు ఐసీయూ ఛార్జీలు మొదలైన వాటిని మాత్రమే పరిమితం కాకుండా చికిత్సకు సంబంధించిన అన్ని రకాల ఖర్చులను కవర్ చేసేలా దాదాపుగా 1929 విధానాలు అయితే ఇందులో ఇంక్లూడెడ్గా ఉన్నాయి.